ఉదాహరణకు ఒక మనిషి నీ వద్ద నుంచి సహాయము పొందాలని కోరుకొనుచున్నాడు. అయితే ఆ మనిషి మీరు సహాయము చేస్తారని మీ మీద నమ్మకం ఉంచట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు? ఆ మనిషికి సహాయము చేసిన ఆ సహాయమునకు విలువ ఉండదు. ఒక్కోసారి ఆ మనిషికి సహాయం చేయము. ఎందుకు అనంటే అతను మిమ్మలను విశ్వసించట్లేదు కాబట్టి. ప్రియ సహోదర సహోదరి, నీ కష్ట దుఃఖ బాధలలో యేసు ప్రభువారు నీకు సహాయము చేయుటకు తన చేతులు చాచి సిద్ధముగా ఉన్నారు. అయితే నువ్వు చేయవలసిన ఒక్క పని ఏమిటి అనంటే ఆయన యందు సంపూర్ణముగా విశ్వాసము ఉంచుము. ఆయన నీకు గొప్ప సహాయము పంపించును. అడుగు ఊహించు వాటి కంటే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు.